హలో అండి, ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఇంకా ముందుగా అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, తాలింపు గింజలు, ఇంకా జీలకర్ర అయితే అన్నీ వేసుకున్నాను. ఇంకా ఇవి కొంచెం మగ్గాక అల్లం కూడా వేసుకున్నానండి. అల్లం ఇవి అన్నీ ఫ్రై అయ్యాక ఆలుగడ్డలు కూడా వేసుకున్నాను. ఇంక ఇవన్నీ కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా అయితే వేసుకున్నాను. టమాటా మధ్యలో వేసుకొని ఇవన్నీ పైన ఆలుగడ్డ ముక్కలన్నీ కప్పేసుకుంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. ఇంక టమాటాలోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా లాస్ట్ కొంచెం మసాలా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.